మోగ్లీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. మన బండి సరోజ్ అన్నాడు, ఆయనేమో నేను విలన్ కాదు యాంటీ హీరోని అని చెప్పుకుంటాడు. మోగ్లీ అనేటటువంటి టైటిల్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రభాస్ అన్న రిఫరెన్స్లు ఉన్నాయి. ఏందిరా అని చెప్పి వెళ్ళినా కానీ సినిమా చూస్తున్నప్పుడు నిజంగా భయ టార్చర్ అంటే ఏందో చూపించారు. సినిమా స్టోరీ లైన్ చాలా సింపుల్ అనమాట. హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు. హీరోయిన్ చూసుకున్నట్లయితే హీరోని ఇష్టపడిద్ది, ఆ తర్వాత విలన్ ఎంటర్ అవుతాడు. విలన్ చూసుకున్నట్లయితే హీరోయిన్ ఇష్టపడతాడు. సో వీళ్ళిద్దరిది లవ్. మన విలన్ చూసుకున్నట్లయితే కామ, ఎలాగైనా సరే తను కావాలనుకున్నాడు. ఆ టైంలో మన హీరో గాడు అడ్డొచ్చిండు అని చెప్పి వాను అడ్డు తప్పించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇదే రకమైనటువంటి కాన్సెప్ట్తో నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. నేను పుట్టక ముందు కూడా ఇదే రకమైనటువంటి కాన్సెప్ట్, ఇదే రకమైనటువంటి టెంప్లెట్తో చాలా అంటే చాలా సినిమాలు ఉన్నాయి. మరి నీకు ఏమి నచ్చి మన బండి సరోజ్ చూసుకున్నట్లయితే నాకు పెద్ద సినిమాలో ఆఫర్ వచ్చింది, నేను దాన్ని కూడా రిజెక్ట్ చేసిన అని చెప్పి డైరెక్ట్గా చెప్పిండు. అంత పెద్ద సినిమాని వదులుకొని అసలు ఈ క్యారెక్టర్లో ఏముందని చెప్పి నువ్వు ఒప్పుకున్నావు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. నిజం భయ లాస్ట్కి అన్న డెత్ ఉంటుంది. మీరు అభిమానులు అయితే మట్టికి బండి సరోజ్ కోసం వెళ్ళేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. థియేటర్ దరిదాపులు కూడా వెళ్ళమాకండి, ఎందుకంటే డైరెక్టర్ని కొట్టినా కొడతారు, అంత దరిద్రంగా తీసిండు ఆయన చావు గురించి. సో సినిమా గురించి ఈ వీడియోలో చెప్పలేను కాబట్టి ఫుల్ వీడియో ఆల్రెడీ చేశాను. కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకే మంచి క్లారిటీ వస్తుంది.